హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి నిన్న చెప్పాను కదా, ఇవన్నీ మోడర్న్ హెల్త్ డ్రింక్స్. నేను రేపు ట్రెడిషనల్ హెల్త్ డ్రింక్స్తో వస్తానని. సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ అండి, సింపుల్ జ్యూసెస్ అనమాట. ఫస్ట్ అది మనకి అందరికీ తెలిసిందే, స్పైసీ బటర్ మిల్క్ అనమాట. మసాలా యూజ్ చేయటం కాదు, మసాలా అంటే అది తప్పైపోతుంది. ఆ మజ్జిగ తయారు చేసుకొని ఎండాకాలం ఆరారుగా తాగుతుంటే, బయటికి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం వచ్చినాక, సాయంత్రము తాగుతుంటే గ్లాసు చాలా మంచిది. ఇది అసలు నేను ఇంత పెద్ద గిన్నెతో చేసేదాన్ని ఒకప్పుడు, పిల్లలు చిన్నప్పుడు. అప్పుడు అంతా అదేదో పెద్ద మార్నింగ్ లేవగానే అదొక ఉద్యమంలా చేసేవాళ్ళం. నేను, మా అత్తగారు, మా అమ్మ, భాస్కర్ గారు, పిల్లలు అందరం తాగేవాళ్ళం. అది కాకుండా మా ఇంట్లో మెయిడ్స్ అందరికీ పోసేదాన్ని ఇంత మజా చేసి. అప్పట్లో అది బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అన్నీ వచ్చేసిన తర్వాత ఇది కొంచెం తగ్గింది, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. దీనికే చెప్పాలి. సో ఫస్ట్ బటర్ మిల్క్తో చేసే మజ్జిగ. ఇదిగోండి, కొంచెం పెరుగు తీసుకున్నాను. ఈ కొంచెం పెరుగు 4 మనుషులకు వస్తుందండి. ఇది దాదాపు ఎంత అంటే 75 ml 50 ml కర్డ్ ఇది. దీంట్లోకి ఈ మజ్జిగలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి: ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మిరియాలు, వాము, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉప్పు, సగం చెక్క నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, అంతే. నేను ఈ మజ్జిగలోకి కొంచెం 4-5 రెక్కలు ఉల్లిపాయ దీంట్లోనే వేసేస్తున్నాను అన్నీ. అండ్ ఒక 7-8 రేఖలు కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 రేఖలు పుదీనా, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అండ్ 1/2 టీ స్పూన్ మిరియాలు అని వేసేస్తున్నాం. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఒక సగం చెక్క నిమ్మకాయ తెచ్చుకుంటాను, చిన్న అల్లం ముక్క. దీన్ని ఏం చేస్తానంటే మిక్సీలో వేసి నీళ్ళు పోసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తా. మన మజ్జిగ రెడీ. ఇదిగోండి, మిక్సీలో వేసినాక ఇది పరిస్థితి. ఇలా కూడా తాగొచ్చు, కానీ చాలామందికి ఏంటంటే, నేను చూసాను కదా, దాంట్లో వచ్చే జీలకర్ర, వాము ఇట్లా తూ అని ఉయ్యటం ఇష్టం ఉండదు. ఇట్లా దాంట్లోంచి తీయటం అంతా మనం ఇట్లాగా ఫిల్టర్ చేసేసుకుంటే సేఫ్. మనకు కావాల్సిన ఘాటు దిగిపోయింది, ఇంకేం అవసరం లేదు. దీంట్లో ఎన్ని వాటర్ యాడ్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ లైట్గా నిమ్మరసం మర్చిపోకండి, జస్ట్ 1/2 అండి. ఉప్పు ఎవరిష్టం వాళ్ళది. చక్కగా కలిపినామా. ఇదిగోండి, మన డ్రింక్ నెంబర్ 1 రెడీ అయిపోయింది. కింద పోసాను. ఇది ఎంత చిక్కగా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చండి. సో ఒక్క ఐస్ క్యూబ్ వేస్తున్నాను. ఇచ్చే ముందు ఇలా సర్వ్ చేయండి, సూపర్ ఉంటుంది. కాకపోతే దీంట్లో మీకు ఇంకా డెకరేషన్ అవసరం అనిపిస్తే కనుక సన్నగా కొత్తిమీర, పుదీనా తరిగి కూడా వేయచ్చు. కానీ చాలా మందికి ఇష్టం ఉండదండి, నోటికి ఏమైనా తగిలితే. ఇలానే టేస్టీగా ఉంటుంది. చలో సెకండ్ డ్రింక్లోకి జంప్ చేద్దాం. ఇదిగోండి, ఇది 2 టీ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి, మన సెకండ్ రెసిపీ. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఇద్దరికి వస్తుంది, చాలా పల్చగా నీట్గా వస్తుంది. దీంట్లో వాటర్ పోసేస్తున్నాను నిండుగా. దీన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ వేడి నీళ్ళల్లో వేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత వేడి చేస్తే మనకి చిక్కగా అవుతుంది. దీన్ని నేను పోసేస్తున్నా గిన్నెలోకి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. 2 స్పూన్ల రాగి జావకి 1/2 లీటర్ నీళ్ళు పోసిన నేను. 250 ml ఆఫ్ వాటర్ పోసిన. ఆన్ చేస్తున్నా స్టవ్, వేడి చేస్తున్నా. ఈ రాగి జావలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రాగి పిండి, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, పుదీనా, ఒక చుక్క ఆయిల్, అంతే. పొంగొచ్చేదాకానేమో ఇట్లాగా కలబెట్టి హై ఫ్లేమ్ మీద పెట్టండి. పొంగు రాగానే సిమ్ చేసేయండి. చూసారా, చూస్తుండగానే ఎంత చిక్కగా మారిపోతుంది. అందుకే 2 టీ స్పూన్స్ ఇద్దరికి అని చెప్పిన. ఇద్దరికి కాదు, 4 కూడా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ బాగా చలవ చేస్తుందండి. సిమ్ చేసేస్తున్నా నేను, దగ్గర పడిపోతుంది. ఇంకోండి, కొంచెం ఒక 2-3 మినిట్స్. మీకు ఒకవేళ ఇంకా పల్చగా కావాలనిపిస్తే ఇట్లా నీళ్ళు పోసుకుంటూ ఉండండి, చాలు. దట్స్ ఆల్ అండి. 4 to 5 మినిట్స్ ఉడికితే ఇట్లా మంచిగా ఉడుకుతుంది రాగి జావ. ఎవరికి అరగకపోవటం అనేది ఉండదు. చాలామంది ఏంటంటే రాగులు తినడానికి భయపడతారు. నాకు అరగదు, మోషన్ ఫ్రీగా అవ్వదు, గట్టిగా అవుతుంది, అవన్నీ అపోహలండి. సరిగ్గా ఇట్లా మంచిగా 4-5 నిమిషాలు ఉడకనిస్తే ఎవరికైనా అరుగుద్ది. ఇప్పుడు నేను పక్కకు పెట్టేస్తున్నా. ఈలోపు కొంచెం పోపు వేసుకుందాం లైట్గా. ఇంక ఇలా చేస్తే ఏంటంటే పక్కా కన్ఫామ్గా తింటారండి పిల్లలు, అంతే. అంతకు మించి ఏం లేదు. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్,
ఆయిల్ కాగింది, ఇదిగోండి పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. కొంచెమే కదా, ఎక్కడో ఒక దగ్గర తగిలితే తప్ప ప్రతి దగ్గర తగిలితే టేస్ట్ ఉండదు. మనం ఇక్కడ దీనిలో కావాలని పోపేసేది ఎందుకంటే టేస్ట్ కోసమో దేనికోసమో కాదు, అరగటం అని చెప్పాను కదా ఒకటి, దానికోసం. జీలకర్ర ఒకటి, ఇంగు ఒకటి, లేకపోతే రాగి పిండి అంత ఈజీగా అందరికీ అరగదు. చాలా 80 మందికి అరుగుద్ది, 20 మంది సఫర్ అవుతారు. అందుకని కొంచెం ఒక 1/8 టీ స్పూన్ ఇంగు వేసుకోండి. ఇంకా ఇంగు వేస్తే అరగకపోవటం అనేది ఉండదండి. చక్క వెంటనే తేన్పులు వస్తాయి. పప్పుల్లో వాటిలో ఇంగువ, పులుసుల్లో ఇంగువ ఎందుకు వేస్తారనుకుంటున్నారు? అరగటానికి. చాలు గుమ. అండ్ దెన్ దాంట్లో ఈ అల్లం, చిన్న అల్లం తరుగు, వెరీ లిటిల్ పీస్. నేను ఇది కొలత ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇంత కొంచెం కదా, అందుకు. పచ్చిమిరపకాయలు, పుదీనా కొంచెం కొంచెం అన్నీ, కొత్తిమీర, అండ్ ఫైనల్లీ ఉల్లిగడ్డ. ఇది పెద్దగా వేగాల్సిన ఉడకాల్సిన అవసరం 1% కూడా లేదు. జస్ట్ ఆ స్మెల్ కోసం అంతే. పక్కకు తీసేస్తున్నా వెంటనే, ఇమ్మీడియట్గా పెట్టేసా. చిక్కబడుతుంది చూసారా? ఇప్పుడు మీరు నీళ్ళు కలుపుకోండి మీకు కావాల్సినంత. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని ఇట్లాగా మెత్తగా చేసుకోండి. ఇది అయిందా? కట్టేసి జస్ట్ నీళ్ళు పోసాను కదా అని స్టవ్ అంటించా, అంతే, అవసరం లేదు. కట్టేసిన తర్వాత ఇప్పుడు పెరిగేసేసాను, కలుపుకున్నాను. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కలుపుకున్నాను. ఇక్కడ కూడా మీరు కన్సిస్టెన్సీని డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా, అది మీ ఇష్టం. మీ ఇంట్లో ఎవరు ఎలా తింటారు అనేది. మోడరేట్గా ఉంటే బాగుంటుంది, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. ఇదిగోండి, ఇందాక మనం చల్వ మజ్జిగ చేసాం చూసారా, దాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. అయిపోయింది. అసలు ఇది అద్భుతమైన ఫుడ్ అండి. మధ్యాహ్నం లంచ్ లేకపోయినా కూడా పర్వాలేదు, తాగేసి బతికేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత చలవ చేస్తుంది, అంత నింపుగా ఉంటుంది కడుపులో. చలో మన సెకండ్ రెసిపీ డన్. గ్లాస్లో పోసేద్దాం. ఇదిగోండి మన రాగి జావా రెడీ. 2 టీ స్పూన్లకి 2 గ్లాసులు అన్నాను. ఇదిగోండి, ఒక గ్లాస్ ఇందులో ఉంది, ఒక గ్లాస్ ఇందులో ఉంది. మన థర్డ్ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అందరికీ తెలిసిందే, కొబ్బరి నీళ్ళు అండి. మీకు ఆల్రెడీ తెలుసు, కొబ్బరి నీళ్ళు అంటేనే ఫుల్ ఆఫ్ మనకి ఆ బాడీకి కావాల్సిన వైటల్స్ని ఇమ్మీడియట్గా ఎనర్జీని ఇస్తుంది. ఆ కొబ్బరి నీళ్ళల్లో కొంచెం నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ కనుక మీరు మిక్స్ చేసి గ్రైండ్ చేసి వేయగలిగితే టేస్ట్కి టేస్ట్, ఇమ్మీడియట్ శక్తి అండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనుక నేను చెప్పబోయే డ్రింక్ కనుక మీరు తాగితే ఇంకా రోజంతా హెల్తీగా హ్యాపీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వడదెబ్బ తగలటం అట్లాంటివి ఉండవు. ఈ డ్రింక్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, దట్స్ ఆల్. చలో కొబ్బరి నీళ్ళు ఇలాగే తీసుకోండి. మనిషికి ఇదిగోండి 4 బాదం పప్పులు, ఒక 5-6 జీడిపప్పులు, ఒక 7-8 కిస్మిస్. ఈ 3 చాలు, ఇంకేం పిస్తాలు అవసరం లేదు. ఇమ్మీడియట్ ఎనర్జీ కోసం దీన్ని కొంచెం దీన్ని వదిలిపెడతాను. ఈ రెండింటిని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ వేసి తీసుకొస్తా, కొంచెం ఫ్రై చేసి మిక్సీ వేసి తీసుకొస్తా. ఇదిగోండి మన డ్రై ఫ్రూట్ మిక్స్చర్ వచ్చేసింది. దీంట్లో ఉన్న కిస్మిసే ఇంకా స్వీట్నెస్ యాడ్ చేస్తుందండి. ఈ బాదం జీడిపప్పుతోని కొబ్బరి నీళ్ళకి ఎక్స్ట్రా టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. అసలు ఇది మంచి ఎనర్జీ డ్రింక్ అండి. రోజు మార్నింగ్ తాగగలిగితే బాబా సమ్మర్లో వడదెబ్బ తగలదు అని గ్యారంటీగా చెప్తాను నేను. ఇది ఉదయం తాగండి, ఇది మధ్యాహ్నం, సాయంత్రం తాగండి. అండ్ మన దాంట్లో ట్రెండింగ్ అవి ఉన్నాయి మోడ్రన్, అసలు ఇంత పని లేకుండా చేసుకునే డ్రింక్స్ ఉన్నాయి నిన్నటి వీడియోస్లో, అవి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇయర్ అనుకుంటే చేశాను నేను, సైలాస్ హెల్త్ డ్రింక్స్ అని, సైలాస్ సమ్మర్ డ్రింక్స్ అని కొట్టండి. కీరాతో, క్యారెట్తో, పుచ్చకాయతో, కోకోనట్తో అన్నిటితో చేసిన డ్రింక్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా. ఎవ్రీ సమ్మర్ నేను ఏదో ఒక డ్రింక్స్ చేస్తాను. మొత్తం కలిపితే మీ సమ్మర్ వెళ్ళిపోతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మన 3 డ్రింక్స్ రెడీ. ఏం చేద్దాం ఇప్పుడు? ఏది తాగుదాం? ఇంకి పింకి పాంకి, నాకు ఇది తాగాలనుంది ఇమ్మీడియట్గా. ఇంత టేస్ట్ వచ్చిందండి కొబ్బరి వాటర్కి. అండ్ ఆ కలర్ కూడా చూసారా, పాలల్లాగా మారిపోయింది. దీనిలో ఎంత ఎనర్జీ ఉంది, సూపర్. అండ్ ఇదైతే చెప్పక్కర్లా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు తాగొచ్చు. ఎంత మంచి హెల్తీ డ్రింక్ అంటే చెప్పలేను. కానీ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేయకుండా చూసుకోండి, చాలు. ఇంకేమన్నీ మిగతా అన్నీ పర్వాలేదు. ఇదైతే యూనివర్సల్ కూల్ డ్రింక్, సూపర్ డ్రింక్, సమ్మర్ డ్రింక్స్ రెడీ మీకోసం. ఉండనా మరి? చేస్తారు కదా. బాయ్.